హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో రేపు జమ చేయబోతున్నటువంటి పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇక వీరి ఖాతాల్లో 4,000 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ అయితే 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఇక్కడ నిధులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అప్డేట్స్ని అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోసారి దరఖాస్తు ప్రక్రియనైతే చేపట్టబోతుంది అన్నమాట. మనకి ఈ నెలలోనైతే దరఖాస్తు ప్రక్రియనైతే చేసుకోవచ్చని అప్లికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు అప్లై చేసుకొని మీరు ఎలిజిబిలిటీకి కరెక్ట్గా సెట్ అయినట్లయితే మీకు వికలాంగులత్వం, వృద్ధులు వంటి పెన్షన్ డబ్బుల్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయి, ఎవరికైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు వస్తలేవో. ఇక ఎవరైతే పెన్షన్ డబ్బులు ప్రతి నెల పొందుతున్నారో మీకు అందరికీ కూడా మళ్ళీనైతే జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ఈ ఆగస్టు నెల ఈ రోజు నుంచి అయితే, అంటే రేపటి నుంచి అయితే జమ చేయబోతున్నారన్నమాట. మరి ఈ వీడియోలో రేపు ఏ జిల్లాలలో ఎవరెవరికి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారో అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. రెండోది వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఈ నెలలో ఇస్తున్నారా, లేదంటే కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి మరి మన తెలంగాణలో అన్న వివరాలను కూడా ఈ వీడియోలో మనమైతే క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో అందుకోసం సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలన్నమాట. సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది క్లుప్తంగానైతే అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. మనకి ఈ ఆగస్టు నెలలో కూడా జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను, పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి త్వరలో 4,000 రూపాయలను, 6,000 రూపాయలను, అంటే సెప్టెంబర్ నెల లేదంటే దసరా పండుగ కానుకగానైతే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే తెలంగాణలో ఉన్నట్లుగానైతే సమాచారాలు అయితే ఏర్పడడం అయితే జరిగిందన్నమాట. ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే తెలంగాణలోనైతే మనకైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయలేదు. మరి ఈ 2 కొత్త పథకాలు త్వరలోనైతే దసరా పండుగ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే సమాచారం అయితే ఉంది. ఇక ఇవి ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అందరి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి వచ్చేసి తెలంగాణలో మనకి దాదాపు రాబోతున్నటువంటి ఏదైతే ఆగస్టు నెల చివరి ఆఖరిలోనైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే పూర్తి స్థాయిలో జమ చేస్తారు. రేపటి నుంచి పలు జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే బ్యాంక్ ఖాతాల ద్వారా, ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా మన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.